అతను కూడా దేవుని కళ్ళ దృష్టికి ప్రీతిగా జీవించాడు. ఎంతకంటే తన పరిశుద్ధతను కాపాడుకోవడానికి బతిమలాడాడు. ఏ విషయంలో? పరిశుద్ధతలో. అపవిత్ర కాకుండా ఆ రాజు యొక్క తెచ్చిన ఆహారం తిరుగుతుండగను, ఆలు కూరగా ఆగమితో మమ్మ పెట్టి చూడమని అపవిత్ర కాకుండా ఉండడను అతను ఎలా ప్రాధాయపడ్డాడు తెలుసా? బతిమలాడుకున్నాడంట. అయా రాజు తెచ్చే ఆహారం మేము తినము, ఇదిగో మాకు మంచి కూర ఆహారం తింటే చాలని బతిమలాడుకున్నాడు. ఎందుకని? పరిశుద్ధం అంటే దేవుడికి ఇష్టం కాబట్టి. ఆ బబులోను దేశంలో ఎందరో ఉన్నప్పుడు 123 మందిని అధిపతులను మొదటిగా ఎత్తి ఎవరన్నా దానియేలు ఒక వజ్రంగా నిలిచాడంటే ప్రపంచం అంతా ఒకవైపు దానియేలు తన యొక్క జీవితాన్ని అంతా పరిశుద్ధపరుచుకున్నాడు. మరి మనం కూడా అటువంటి పరిశుద్ధ జీవితం జీవించాలి కదా, అటువంటి భక్తి జీవించాలి కదా. మరి దేవుని కనుదృష్టి మనం ఏది నిలపాలంటే, మనలో మన వైపు చూడాలంటే మనం చేసిన భక్తి దేవుడికి ఆకర్షణ అయిపోవాలి. దేవునికి స్తోత్రం చేయాలా? మరి ఈ 3 వ్యక్తులు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాలను విసరించిన వారు. దేవునికి స్తోత్రం చేయాలా? అర్థమవుతున్న మాట చెప్పాడా? మరి ఈ 3 కూడా దేవుని యందు ఎంతగానో నమ్మకంగా ఉన్నారు. మరి 3లో కూడా ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి, ఎన్నో బలహీనతలు వచ్చినాయి, ఎన్నో సవాళ్ళు వచ్చినప్పుడు అన్నీ కూడా జయించి తిరిగి లేచిన వారే. పడిపోగా మనం చేసే ప్రార్థన రానప్పుడు మనం ఒక రోజు చేసి 2వ రోజు మనం కొనుక్కుంటాం, తెలుస్తుందా? ఆశ్రమంతో చర్చి మానేస్తాం, ఆశ్రమం దేవుని యొక్క సావాసం కట్టేస్తాం. కానీ ఈ 3 శ్రమైన దుఃఖమైన కాదని నలిగిపోతున్న సమస్తం పోయినప్పుడు కూడా దేవునికి అదుసాక్షులుగా చచ్చిపోవడానికి సిద్ధపడ్డారు. కానీ వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, నేను ప్రార్థన చేస్తే పాట పాడితే దేవుని సన్నిధికి వస్తే వాళ్ళు ఏమనుకుంటే నీ వాళ్ళు అనుకునే వాళ్ళు కాదు. నేను అంటున్నాను ప్రేమ ఆత్మించిన ఎవరు? అందుకని ఆత్మ వలన ఆరిపోలే వద్దు. అర్థమవుతుందా? దేవుడు ఇచ్చిన ఆత్మ ఆరిపో. మనం భయపడాల్సిన దేవుడికి భయపడాలి. కానీ